సాంఘాతిక పుణ్యం అనేటువంటి అంటారండి. అంటే 10 మంది కలిస్తే అందరికీ ఒకేసారి పుణ్యం వస్తుంది, సాంఘాతిక పాపం ఉంటుంది. మా తండ్రి గారు చెప్తుంటారు, నాయన ధర్మశాస్త్రంలో ఉందిరా, అంతమంది కలిసి ఎవడో ఒక ఆయన ఫలానా చోటు నుంచి వచ్చాడు, నాగపూర్ నుంచి వచ్చాడు, ఇంకోటి బొంబాయి నుంచి వచ్చాడు, ఢిల్లీ నుంచి వచ్చారు, వీళ్ళంతా హైదరాబాద్ బస్సు ఎక్కారు, మధ్యలో పోయారండి అని అన్నారు. ఎలా పోయారు? అక్కడెక్కడో ఉన్నవాళ్ళు ఎవడో అమెరికా నుంచి వచ్చి దిగి మన వాళ్ళ ఇంటికి వెళదామని పెడుతుంటే మధ్యలో ఎందుకు పోయాను? సాంఘాతిక మృత్యు అని అంటున్నారు. అంటే ఒక సమూహానికి కూడా ఒక బంచ్ అనమాట. ఆ మొత్తాన్ని కలిపి ఒక చోట సమావేశం అవటం, వాళ్ళందరూ కలిసి ఒక చోట పోవటం అనమాట. ఇలా ఉంటుంది అనమాట. ఎందుకంటే అందరి చేతుల కంటే మహాచేతి మీకు ఎంత ఉందండి అన్నారు. 4 అడుగులు పొడుగుందండి నా చేతి, చాలా పెద్దండి అన్నారు. మీ అందరి చేతుల కంటే సూర్యుని యొక్క కిరణముల కంటే కూడా మృత్యువు యొక్క చేతులు చాలా పెద్దవి. ఎక్కడెక్కడో ఖండాంతరంలో ఉన్నవాడు నెమ్మదిగా తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి చంపేస్తుంది అనమాట. కాబట్టి మృత్యు ప్రసారితకర అంటారనమాట. ఆ మృత్యు అనేది చేయి చాచి ఇంత పెడితే ఎంత దూరమైనా సరే ఖండాంతరాల్లో ఉన్నవాడైనా నెమ్మదిగా లాక్కొచ్చి తీసుకొచ్చి తన దగ్గర పడేస్తుందయ్యా. అందుకోసం దూరాదపి, ఎంత దూరంలో ఉన్న